జిహెచ్ఎంసీ కోసం 3065 కోట్లు, వాటర్ బోర్డుకి 3385 కోట్లు, 1500 కోట్లు ఎంఆర్డిసిఎల్కి, హెచ్ఎండిఏకి 700, హెచ్ఎంఆర్కు 1100, హైడ్రాకి 200, ఎంఎంటీఎస్కి 50, మొత్తం 10,000 కోట్లు. ఇది ఓన్లీ కేవలం హైదరాబాద్ మీద పెట్టినటువంటి బడ్జెట్. ఎందుకు అంటే జిహెచ్ఎంసీ సర్కిల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీట్ రాలే. ఆ బీఆర్ఎస్ వాళ్ళని నమ్మి ఏదైతే ఓట్లు వేశారో ప్రజానికం, దాని మెప్పు మళ్ళీ పొందేందుకు గాను బీఆర్ఎస్ పార్టీ మెప్పుని పక్కకు దోసి కాంగ్రెస్ మీద మెప్పు సాధించేందుకు జిహెచ్ఎంసీ మీద పెట్టబోతున్నటువంటి ఖర్చుగా మనం చూస్తూ ఉన్నాం. బడ్జెట్లో మహానగరానికి కేటాయింపులు భలా, 10 ఏళ్లతో పోలిస్తే అత్యధికంగా నిధులు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట, ప్రజా రవాణాకు ప్రాధాన్యం, తాగునీరు మురుగునీటి సరఫరాకు అత్యధిక కేటాయింపులు అంటే చూస్తా ఉన్నాం. 1500 కోట్లు బడ్జెట్లో మురిసిన మూసి అంటూ కూడా చూస్తా ఉన్నాం. 1,00,000 కోట్లు కావాలని అంటా ఉన్నారు మూసీకి. మరి 1500 కోట్లు ఎందుకు సరిపోతాయి అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అంశం ఉంది. మహానగరాన్ని రాష్ట్ర బడ్జెట్ మురిపించింది. గత 10 ఏళ్లతో పోలిస్తే గణనీయ స్థాయిలో కేటాయింపులు దక్కడం ఆయా శాఖల్లో ఉత్సాహం నింపింది. జిహెచ్ఎంసీకి గత ఆర్థిక సంవత్సరం 182 కోట్లు కేటాయించగా ప్రస్తుతం 3065 కోట్లు కేటాయించి రికార్డు సృష్టించారు. అలాగే వాటర్ బోర్డుకు గతంలో 1960 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో 3385 కోట్లు కేటాయించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంఆర్డిసిఎల్కు 1500 కోట్లు, హెచ్ఎండిఏకు 700, హైదరాబాద్ మెట్రోకు 1100, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు 200, ఎంఎంటీఎస్కి 50, మొత్తంగా మహానగరానికి 10,000 కోట్లు కేటాయించి బడ్జెట్లో అభివృద్ధికి బాటలు వేశారంటూ చూస్తా ఉన్నాం. సుంకిశాలకు 1000 కోట్లు, ఉచిత తాగునీటికి 300 కోట్లు, నిర్వహణ కిందనే 3085 కోట్ల కేటాయింపు, గత ఏడాదితో పోలిస్తే 1424 కోట్లు అధికం అంటూ చూస్తాం. వాటర్ బోర్డుకి కేటాయించినటువంటి డబ్బు. బట్ అయినప్పుడు ఇంత కేటాయించినా కానీ ఇప్పటి నుంచైనా కనీసం హైదరాబాద్లో ప్రతి ఇంటికి నీళ్లు చేరుతాయా లేదా ఆ నీళ్ళ సమస్యను ఏ విధంగా అధిగమిస్తారనేటువంటి చూడాలి. అన్ఫార్చునేట్ మనం జూలై ఎండింగ్లో ఉన్నాం. జూలై 1st, 2nd వీక్స్ వరకు కూడా చాలా ఇళ్ళకి, చాలా అపార్ట్మెంట్స్కి వాటర్ ట్యాంకర్లు ఈ రోజు కూడా వెళ్ళినటువంటి ఘటనలు నేను చూసి హైదరాబాద్లో చాలా చోట్ల. పాత బస్తీ మెట్రోకు ప్రాధాన్యం, బడ్జెట్లో 500 కోట్ల కేటాయింపు, నాగోల్ టు ఎయిర్పోర్ట్ రూట్కు 100 కోట్లు, హైదరాబాద్ మెట్రోకు 500 కోట్లు అంటూ చూస్తా ఉన్నాం. ఏం సరిపోతుందండి ఇది? నాగోల్ టు ఎయిర్పోర్ట్ 100 కోట్లు ఏడ సరిపోతుందో వాళ్ళే చెప్పాల్సినటువంటి అంశం ఉంది నాకు తెలిసైతే. బట్ హవెవర్ నీట్గా, చాలా ప్లాన్డ్గా చేసినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది బడ్జెట్. ఆసుపత్రులకు అంతంత మాత్రంగానే, ఇగో దిస్ ఇస్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్, రాష్ట్ర బడ్జెట్లో నగర ఆసుపత్రులకు అంతంత మాత్రం నిధులు కేటాయించారు. హైదరాబాద్ నలువైపులా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. గురువారం బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నగర ఆసుపత్రులకు 22-23లో 35.80 కోట్లు, 23-24లో 39.80 కోట్లు కేటాయించగా 2024-25లో 40.69 కోట్లు కేటాయించారు. ఎంఎన్ఎన్జే ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణానికి 83 కోట్లు, నిజాం మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్కు ఎమర్జెన్సీ వైద్య పరికరాల కోసం 49 కోట్లు కేటాయింపులు చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి ట్విన్ టవర్, నీలోఫర్, చెస్ట్ ఆసుపత్రులకు కొత్త భవనాల అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదు. అంటే ఇన్ని సంవత్సరాలుగా, గత 10 ఏళ్ళుగా కేసీఆర్ పక్కన పెట్టిండు, ఇప్పుడు ఈయన కూడా పక్కన పెట్టిండు. ఉస్మానియా ఆసుపత్రికి ట్విన్ టవర్స్, నీలోఫరు, చెస్ట్ ఆసుపత్రులకు కొత్త భవనాల అంశాలు బడ్జెట్లో లేవు. అంటే హైదరాబాద్లో ఎట్లా చూసుకున్నా కానీ కొత్త హాస్పిటళ్ళు లేనట్టే, రానట్టే. ఉన్న పాత హాస్పిటల్ ఏవైతే తుప్పుబట్టి, పాత భవనాలు ఏవైతే ఇబ్బంది పడతా ఉన్నాయో, ఆ మున్సిపల్ ఉస్మానియా కానీ, గాంధీకి కానీ, లేదు అంటే ఆడ ఉన్నటువంటి నీలోఫర్ చెస్ట్ హాస్పిటల్కి కానీ పోతే ఏదైతే అవకతవకలు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ అట్లనే ఉంటాయి. అవే పాడుబడ్డ హాస్పిటల్కి మళ్ళీ మనం పోవాలి. కేసీఆర్ ఏ విధంగా అయితే యశోధర తనకున్నటువంటి పైసలు, తనకున్నటువంటి ఆ బ్లాక్ మనీ, లేదు అంటే తనకున్నటువంటి తన ప్రాపగాండాని ఏదైతే పెంచి పోషించుకుంటా ఉన్నాడో, నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా ఆయనకి ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో భాగస్వామ్య వాటాలు ఉన్నాయా, దాన్ని పెంచి పోషించేందుకు ఆయన కూడా ఇలా చేస్తూ ఉన్నాడా అనేటువంటి దానికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యా, వైద్యం మీదనే మేజర్ ఫోకస్ అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ గవర్నమెంట్, లేదా అలాగే ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి ప్రజానికానికి ఇది చాలా పెద్ద బాధాకరమైనటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు. 345.84 కోట్లు 3 కమిషనరేట్లకు బడ్జెట్లో కేటాయింపులు అంటే చూస్తూ ఉన్నాం. గృహజ్యోతికి 400 కోట్లు,
గృహజ్యోతి పథకానికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 2,418 కోట్లు కేటాయించింది. దీంతో గ్రేటర్లో 7,40,512 మంది విద్యుత్ వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో ప్రతి నెల 29 నుంచి 30 కోట్ల జీరో బిల్లులను విద్యుత్ శాఖ జారీ చేస్తుంది. ఈ లెక్కన ఏడాదికి 390 నుంచి 400 కోట్ల డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనుంది. హైదరాబాద్ మెట్రో జోన్లో 2,28,069, రంగారెడ్డి జోన్లో 2,83,877, మేడ్చల్ మల్కాజ్గిరి జోన్లో 2,28,566 మంది వినియోగదారులు ఉన్నారు. భవిష్యత్తులో లబ్ధిదారుల సంఖ్య పెరిగితే నిధుల వాటా కూడా పెరగనుంది అంటూ చూస్తున్నాం మనం. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేటాయింపుల వివరాలు అంటూ చూస్తా ఉన్నాం. ఏదేమైనా అంటే ఈ కేటాయింపులతో పాటు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి తన అండర్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని స్ట్రైట్ సెట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాకు ఒక మాట అనిపించింది, నిన్న మొన్న అనుకుంటా, నేను ఐ హావ్ సీన్ ఇట్ ఆన్ యెస్టర్డే. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్లస్ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా, లేదా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం జరిగింది. బట్ ఆ రకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి డిస్కషన్ మన తెలంగాణ అసెంబ్లీలో ఎప్పుడు జరుగుతుందని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. చాలా దారుణంగా గాడి తప్పిపోయింది. ఉస్మానియాకు 10 ఏళ్ల తర్వాత ప్రగతి పద్దు కింద 100 కోట్లు, నిర్వహణ కోసం మరో 492 కోట్లు, గతేడాది కంటే 35 కోట్లు అదనం. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ల తర్వాత ప్రగతి పద్దు కింద 100 కోట్ల నిధులు దక్కాయి. వర్సిటీ నిర్వహణ, జీతభత్యాల కోసం మరో 492 కోట్ల నిధులను కేటాయించారు. గతేడాదితో పోల్చితే 35 కోట్లను అధికంగా కేటాయింపులు చేశారు. ఈ స్థాయిలో నిధులు దక్కడం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం అంటూ చూస్తా ఉన్నాం. అంతే, ఏం చేస్తాం. 700 కోట్లు 10 ఏళ్ల తర్వాత మహా కేటాయింపులు అంటూ చూస్తా ఉన్నాం. ఇది హెచ్ఎండిఏకి. 50 కోట్లు ఎంఎంటీఎస్కు గత ఏడాది కేటాయింపులే. ఈ ఎంఎంటీఎస్ పైన నిధులు వెంచరు, దానికి సంబంధించినటువంటి పనులు ఏవి ముందుకు పోవు. దాని ఎక్స్టెన్షన్ అంటారు, కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఏమో, ఆ దేవుడికి ఎరుగు, ఈ ప్రభుత్వాలకి ఎరుగు. జేఎన్టీకు అరకొరే బడ్జెట్ కేటాయింపులో సర్కార్ శీత కన్ను. జేఎన్టీకు రాష్ట్ర బడ్జెట్లో మళ్ళీ అరకొర కేటాయింపులు తగ్గాయి. ఈ విశ్వవిద్యాలయానికి ప్రపంచ స్థాయి విద్యా సంస్థగా తీర్చిదిద్దామని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు నిధుల కేటాయింపు విషయానికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు. గత 4 ఏళ్లుగా యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్లకు మినహా వందల సంఖ్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు, వేల సంఖ్యలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు నిధులు కేటాయించిన దుస్థితి నెలకొంది. యూనివర్సిటీలో మౌలిక వస్తువులకు 500 కోట్ల కేటాయింపుల బడ్జెట్లో చూపించినప్పటికీ ఉస్మానియా మహిళా యూనివర్సిటీలకు మాత్రమే 100 కోట్ల చొప్పున కేటాయింపులను స్పష్టంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూకు మౌలిక వస్తువుల కల్పనకు కూడా కలిపి మొత్తం 300 కోట్లుగా బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నారు. కాగా బడ్జెట్ కేటాయింపుల్లో రెవెన్యూ మంత్రి సొంత నియోజకవర్గంలోని జేఎన్టీయూ పాలేరు కాలేజీ ప్రస్తావన వచ్చింది. ఆ కాలేజీకి కొంత మీద నిధులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వేతనాలకైనా నిధులు వస్తాయా అనేటువంటిది డౌట్గానే కనిపిస్తుందంటూ మనం జేఎన్టీయూకు సంబంధించినటువంటి దాంట్లో చూస్తూ ఉన్నాం. సో గట్టిగానే జనాలు ఎంత ఆనందంగా కనిపిస్తున్నప్పటికీ కూడా దీంట్లో ఉండాల్సినటువంటి లూట్ పోల్స్, తర్వాత బాధలు ఎవరి వాళ్ళకు ఉన్నాయో.